తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా వైఎస్ఆర్సీపీ పాకాల టౌన్ యూత్ ప్రెసిడెంట్ కపిలేశ్వరరెడ్డిపై దాడి చేశారు టీడీపీ నేతలు. దీంతో కపిలేశ్వరరెడ్డి తలకు, చేతికి తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఓట్లవారిపల్లి గ్రామానికి చెందిన జగదీశ్వర్ చౌదరితో పాటు మరో 20 మంది టీడీపీ కార్యకర్తలు దాడి చేసినట్లు సమాచారం. దాడి ఘటనకు సంబంధించి డీటెయిల్స్ మూర్తి అందిస్తారు. మూర్తి, చెప్పండి. అలా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని టార్గెట్ గా చేసుకుని దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. పాకాల టౌన్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నంగా కపిలేశ్వర్ రెడ్డి పైన దాడి చేశారు. ఖాదర్ భాషతో పాటు మరోవైపు వాసు పైన కూడా దాడి చేశారు. ప్రధానంగా ఈ యొక్క ఘటనకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క జగదీశ్వర్ చౌదరి అయినటువంటి టీడీపీ నేత ఆధ్వర్యంలోని దాడులు జరిగాయి. ప్రధానంగా పంటపల్లి అనే గ్రామం వద్ద ఒక్కసారిగా ఉన్నటువంటి టీడీపీ శ్రేణులంతా కూడా 40 మందికి పైగా వచ్చి ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ పైన దాడి చేశారు. మరోవైపు పోలీస్ స్టేషన్ పాకాల పోలీస్ స్టేషన్ కు కోతవేట దూరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హరికి సంబంధించినటువంటి డీజే ఫ్యాషన్ క్లాస్ షాప్ ను కూడా దగ్ధం చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ప్రేక్షక పత్రం వహించడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. రైట్ మూర్తి, థ్యాంక్ యూ.